సాధించాం. ఇది సాధించామంటే ఆ రోజు భారతదేశంలో ఆర్థిక సమస్యలు వచ్చిన తర్వాత టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం, ఐటీని అందిపుచ్చుకున్నాం. అందిపుచ్చుకున్న తర్వాత అంచెలంచెలుగా ముందుకు పోయి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసే పరిస్థితి వచ్చాం. భారతీయులు మన బెస్ట్ ఆంటర్ప్రినర్స్ తయారయ్యారు. అదే సమయంలో చూస్తే రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్, పబ్లిక్ గవర్నెన్స్ లో భారతీయులు రాణిస్తారు. సర్వీస్ ఎకానమీలో భారతీయుల సేవలు ప్రపంచానికి అవసరం. ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే ఓన్లీ మన కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ, అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి. అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఒక ఇది పెట్టుకున్నాను. 2047కి నా ఆలోచన, నా విజన్, నా కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నిలబడంగా ఉండాలి. నెంబర్ 2, పేదరిక నిర్మూలన ఎంత తొందరగా వీలైతే అంతవరకు చేయాలి. జీరో పావర్టీ స్టేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి. నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక 50% 30% కాదు. ఫస్ట్ నేను చెప్పాను. నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను. విభజన జరిగింది, హైదరాబాద్ తెలంగాణ జరుగుతుంది. మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరానికి మనం కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి రుణం తీసుకుంటాను వచ్చాను. అదే స్ఫూర్తితో అమరావతి, పోలవరం ఈ 2 ప్రారంభించాను. కానీ దురదృష్టం 2 కూడా ఈరోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి. అమరావతి విధ్వంసమైంది. పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాల్సిన జీవనాడి గోదావరిలో కలిసే పరిస్థితి వచ్చారు. ఈ 2 కూడా అలా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకున్నాం. అందుకే ఈ 2 ద్వేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి. ఆ విషయాలు నేను ఎప్పటికీ మాట్లాడతాను. ఈ విషయమే వెంకటేశ్వర కోరుకున్నది. నా ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం, కార్యకర్తల ఆరోగ్యం కూడా, ఇప్పుడు ఎన్డీఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకున్నాను. నా సెక్యూరిటీ, మా కుటుంబ సెక్యూరిటీ, కార్యకర్తల సెక్యూరిటీ, ప్రజల సెక్యూరిటీ బాగుండాలని కోరుకున్నాను. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించాలని కోరుకున్నాను. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం విషయం పెట్టుకోవాలి. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం తిరిగి